ఇప్పుడు డాడీ ఉంటే ఎలా ఉంటదో నీకు హస్బెండ్ వస్తే అలా ఉంటదిలే. ఓకేనా? చెప్తా నేనే. సో, ఓకే. ఇప్పుడైతే ఓకే. అది అయిపోయింది. దాన్ని తీసేద్దాం. సో, నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే, మా మమ్మీ వాళ్ళతో బయటికి ఎక్కడికైనా ఎళ్లి టైమ్ స్పెండ్ చేస్తే హ్యాపీ. బట్ ఇంతవరకు అంతగా ఎప్పుడు చేయలేదు. మరి తీసుకొచ్చేయాల్సింది కదా హైదరాబాద్. ఒక రోజంతా రౌండ్ వేసి వెళ్ళిపోదురు. రాలేరు సో, అంటే ఎప్పుడైనా ఉందా మమ్మీని ఇలా బయటికి తీసుకెళ్ళాలి ఎక్కడికైనా చాలా కొంచెం? కోరికలున్నాయి. అన్నీ చూపించాలి మా మమ్మీకి. ప్రతి ఒక్కటి చూపించాలి. మాల్స్‌లో తిప్పాలి, మూవీస్‌కి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్స్‌కి తీసుకెళ్ళాలి. అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ టైం ఉండాలి, మనీ ఉండాలి. మంచి అల్లుడు వస్తాడు తిప్పుతాడని చెప్పైతే చెప్తావా? అలాంటివి ఏం చెప్పను. ఏదైనా సిల్లీగా అంటే మేము ముగ్గురం ఇంట్లో పేరెంట్స్ అలా ఉండం. ఫ్రెండ్సే. ఓకే. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంట్లో ఆడుకుంటాం. అంతా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అస్సలు. సో, అంటే ఇప్పటివరకు చూసుకుంటే మీ మమ్మీ గారు తన లైఫ్‌లో పడ్డ కష్టాలన్నీ చూసేసి నా కూతురికి ఇలాంటివి ఉండకూడదు, తనకు నచ్చినట్టు ఉన్నాయి అనేటట్లు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో కాదు. ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర మనీ ఉందా లేదా ఇదే చూస్తారు. అవునా కదా? ఇదే చూస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సంపాదించిన తర్వాత, మనీ సంపాదించిన తర్వాత మా రిలేటివ్స్ నాతో మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో మరి తిట్టే ఉంటారు కదా? రిలేటివ్స్ అంతేనే తిట్టడానికి ఉంటారు. తిట్లా అవి అసలు. మా మమ్మీ అయితే ఏడ్చేసింది అసలు. మా మమ్మీ చచ్చిపోయింది ఒకటి. ఏం మాట్లాడకూడదు అసలు ఆ మాట. మా మమ్మీ అంత దూరం వెళ్ళి ఆగిపోయింది. మా కోసం ఆగిపోయింది మా మమ్మీ. ఎందుకు? మేము అనాథలం అయిపోతాము. అక్కడి వరకు వాళ్ళనే మాటలు కదా. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ ఇప్పుడు ప్రశంసల్లా వస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంటది. కానీ తీసుకోలేము కదా అవి. అందరికీ సమాధానం ఇవ్వలేము. అలా అని మేము సైలెంట్ ఇప్పుడు అప్పుడు మాటలనే వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు బాగా చేస్తున్నావు, నీ వీడియోస్ చూస్తాను అని అంటారా? సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. చెప్తా మమ్మీకి మమ్మీ ఇలా అన్నారని. చెప్తాను, మమ్మీ ఇలా అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళు అని చెప్తాను. కానీ చదువు లేదని రెస్పెక్ట్ మరి దానంత చదువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు అందుకే చిన్నప్పుడు చదువుకోండి అని అంటారు. బట్ మనం చదువుకోవాల్సిన టైంలో బాధ్యతలు ఎక్కువ. 10th లో నాకు చదువు వాల్యూ తెలియలేదు. అంటే చదువుకో అని చెప్తుంటే నేను చదువుకునేదాన్ని కాదు. అంటే 10th లో బాగా చదివాను ఇంట్రెస్ట్ గా. ఇంటర్లో వదిలేసా. ఇప్పుడు చదువు మీద పీకల దాకా ఉంది చదువుకోవాలని. కానీ టైం దొరకట్లా అంతేనా? సో ఎవ్రీడే ఉంటాయా మీకు ఈ ప్రోగ్రామ్స్? ఏమంటారు షూట్స్ ఈవెంట్స్ ఎవ్రీడే ఉంటాయి. సీజన్ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఉండవు. సీజన్ టైంలో ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి. నేను ఒకటి అడుగుతా దీన్ని, అంటే ఇది అడగకూడదేమో నాకు తెలియదు. కొంతమంది ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే సో న్యూడ్ గా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు అని విన్నాను. సో అలాంటివి మీకు మీ వర్క్ ఏమైనా వచ్చాయా? చూసారు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా? అంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయట, మనకి మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా, సో ఇలాంటివి ఉంటాయట అని ఎవరైనా అన్నారా? అన్నారు. సో ఉంటాయని తెలుసు కానీ నాకు ఇది ఇలా ఉంటదని తెలియదు అసలు. నా ఫ్రెండ్ చెప్పే వరకు తెలియదు నాకు. మరి అలాంటప్పుడు అంటే ఇలాంటివి ఉంటాయని తెలిసి కూడా దగ్గర సిమిలర్ గా ఆ జోనల్లోకి వెళ్తున్నాం కదా మనం, మనల్ని కూడా అంతే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారేమో, మనకి ఇది కెరియర్ చాలా డ్యామేజ్ అవుద్దేమో అని అనుకోలేదా? అనుకున్నాను, కానీ తప్పదు కదా. అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ నాకు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుందని అర్థమైంది. మనీ ఉంటేనే మనోళ్ళు కానీ పరాయోళ్ళు కానీ వచ్చేది. ఆ టైంలో నాకు ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు. అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. చదువు మా తమ్ముని చదివిలేదు, నన్ను చదివిలేదు. నేను కూలి పనికైనా వెళ్ళని, మనీ కావాలి ఫస్ట్. ఇంట్లో సర్దిపోయిన తర్వాత, అంతా సర్దుకున్న తర్వాత ఇంకేదన్నా, అది ఏ పనైనా సరే అని డిసైడ్ అయిపోయాను. బట్టల షాప్ లో పని కానీ, కూలి పని కానీ, ఇంకేదన్నా. కరెక్ట్ గా అదే టైంలోనే ఈవెంట్స్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. సో అప్పుడు అంటే నువ్వు ఈవెంట్స్ వల్లే మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే నువ్వు ఇంతకు ముందు అన్న ఏ పనైనా చేస్తా అనేటప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా, సో ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే డాన్స్ మీద కొంచెం ఇష్టం ఉంది నాకు చిన్నప్పటి నుంచి. సో దాని వల్ల ఇట్లా వెళ్ళిపోయాను. అంతకు ముందు నేను మా మమ్మీని అడిగాను, నేను బట్టల షాప్ లో పనికి వెళ్తాను,
లేదా ఇంకెక్కడైనా పనికి వెళ్తాను అంటే మా మమ్మీ పంపిదు పంపినని చెప్పేసింది. బట్టల షాప్ కి అక్కడ పనికి వెళ్తానని పంపలేదు. బట్ పంపలేదు. ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్తానంటే ఎలా పంపారు మరి? ఎలా పంపిందంటే నాకు డాన్స్ అంటే ఇష్టం అని మా మమ్మీకి తెలుసు. ఉమ్, ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. బా అంతే కదా. ఓకే. ఇప్పుడు బట్టల షాప్ లో చదువుకునే అమ్మాయి బట్టల షాప్ లో పని చేస్తుంటే స్టూడెంట్స్ వస్తా ఉంటారు, మనకు బాధ అనిపిస్తది, అది కష్టం. డాన్స్ ఫీల్డ్ అయితే మనకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనీ వస్తది. సో అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి అట్లా నింది. సో అప్పుడు ఓకే యాక్సెప్ట్ అప్పుడు నేను చేశారు. ఎదిరిచ్చా మా అమ్మని, నేను వెళ్తానమ్మా, ఏమన్నా చేసుకో, నేను వెళ్ళాలి, మనీ తేవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను వెళ్తాను అంటే అని నువ్వు చెప్పేసా. వెళ్ళడానికి పర్టికులర్ గా అక్కడ ఏదైనా ఇది అప్పుడే అంత సడన్ గా డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మేము డౌన్ అయిపోయాం పూర్తిగా. ఫుడ్ కూడా ఓకే. లేదు. సో రిలేటివ్స్ ఎవరో హెల్ప్ చేయలేదా? ఉమ్, అందరూ చెప్పేవాళ్ళే, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే, పెట్టేవాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు కూడా ఈవెంట్స్ కి వెళ్తున్నానంటే వెళ్తుంది అని అంటారే గాని చదువుకుంటుంది అలా చదువుకోలేదు అంటారు. ఉమ్, పోనీ మేము చదివిస్తామని అనరు. ఓకే. అలా అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదు కదా. ఓకే. సో వాళ్ళందరినీ అంటే ఇప్పుడు మీరు పట్టించుకుంటారు ఇప్పుడు చదివిస్తాము అనే వాళ్ళు ఉంటే చదువుకుంటారా? డెఫినెట్ గా. మరి ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్ కి మరి వెళ్ళరుగా? అస్సలు నువ్వు అంటే చదివించి మా ఇంట్లో ఓకే అంటే తినడానికి అన్ని కరెక్ట్ గా ఉంటే ఈ ఫీల్డ్ ఆపేస్తా ఓకే. సో పూర్తిగా. మీరు స్టడీస్ కి అటు ఉండాలి అండ్ మీ ఫుడ్ కి సరిపోయినట్లు ఉంటే ఇంక ఇది ఆపేస్తానంటారు. కరెక్టే కదా? కరెక్ట్ డామ్ అంటే షూర్ ఒప్పుకుంటా రికార్డ్ అవుతుంది. ఒప్పుకుంటాను ఎందుకంటే ఖచ్చితంగా. నాకు కొంతమంది తెలుసు. సో నేను రిఫర్ చేస్తా. వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే స్టడీస్ పరంగా వాళ్ళు చాలా మందికి చేశారు. సో స్టడీస్ పరంగా చేస్తానంటే ఖచ్చితంగా చదువుకుంటా. డెఫినెట్ గా చదువుకుంటాను, ఈ ఫీల్డే వదిలేస్తాను. ఓకే. అంటే అంత రిచ్ గా బతకాల్సిన అంత లేదు. అవును. మా కరెక్ట్ టైం కి ఫుడ్, ఉమ్, కరెక్ట్ టైం కి చదువు, ఉమ్, అంటే మాకంటూ వెళ్ళేదానికి రెస్పెక్ట్. మనీ Hmm. అంత ఏం అవసరం లేదు. ఉమ్. అండ్ మీ ఫీల్డ్ లో చూసుకుంటే కండక్టర్ ఝాన్సీ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో సో పాపులర్ అయ్యారు, జనాల్లోకి తెలిసింది. సో మీ డాన్స్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఇలా ఉన్నారా అని కొంతమందికి తెలిసింది. సో వాళ్ళు పాపులర్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వస్తున్నారా? సమ్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు పాపులర్ అయ్యారు కదా, మనం వెళ్ళాలి అని అంటే వస్తున్నారు. ఫేమస్ అవ్వాలని థాట్ లేదు, బట్ ఫేమస్ అయితే కొంచెం మనీ అంటే ఇంకో 10 చోట్లకు పిలుస్తారు మనల్ని, డాన్స్ కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా యాక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, అలాగా అలా పిలుస్తారన్న థాట్ తో ఇలా వస్తున్నా, ఇలా రావడం జరుగుతుంది అంతే. Okay. ఫేమస్ అవ్వాలని అయితే నాకేం లేదు. అందరు అమ్మాయిలాగా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఉంది, బట్ హ్యాపీనెస్ అయితే లేదు. వస్తుందిలే, మంచి రోజులు వచ్చాయి. సో లైఫ్ లో అంటే ఇంకా నీ లైఫ్ మొత్తంలో ఇది నా గోలు, ఇది రీచ్ అవ్వాలి అని ఏమైనా పెట్టుకున్నావు? కార్డియాలజిస్ట్, డాక్టర్ అంతే, అదే ఫైనల్. అది ఓకే. ఇప్పుడు నుంచో ఫిక్స్ అయిపోయింది అసలు మైండ్ లో, చిన్నప్పటి నుంచి. అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఫిక్స్ అది. ఎందుకు అప్పుడు ఫిక్స్ అయ్యా? డాడీ అంటే చెప్పారు. మా డాడీకి హార్ట్ అటాక్ కదా, సో దాని వల్ల నేను అదే చదువుకొని అదే అవ్వాలని ఫిక్స్ అయిపోయా. ఓకే. కానీ చాలా మందికి ఉంటది కానీ అవ్వాలి చేయాలని, కానీ దాన్ని రీచ్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్ లో ఉన్నావు, ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటా మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ స్మైల్ అయితే నిజంగా బాగుంది. ఇప్పుడు ఆ స్మైల్ అయితే మెయింటైన్ చెయ్యు. అండ్ నాతో నువ్వు మాట్లాడింది అండ్ నీ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళందరిది నీ స్టోరీ చాలా లాంగ్ చెప్పారు. సో అంటే ఓకే, పెయిన్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి కామన్, ఇంత పెయిన్ స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవన్నీ మైండ్లో అయితే పెట్టుకోకు. నువ్వు హ్యాపీగా నువ్వు ఏది అనుకుంటున్నావో దానికి ట్రై చేస్తే పోయేది ఏం లేదు, ట్రై చేద్దాం. సో ఫీల్ అవ్వకు. ఇప్పుడు కూడా ఇది ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు చూస్తారని చిన్న నమ్మకం. అంటే వాళ్ళు మాతో మాట్లాడట్లేదు పూర్తిగా, నేనే గొడవ వేసుకున్నాను, గొడవ పడ్డాను నీకు వాళ్ళతో. కొంచెం నోటిదోలు కదా, చాలా అలా కాదు కానీ కోపం అంటే ఎక్కువ. కోపం ఎక్కువ, ఏదన్నా వచ్చిందంటే టక్కన అనేస్తా, ముందు వెనక ఆలోచించను. సో ఆ కోపంలో మా బాబాయ్ మాకు మనీ పంపలేదు అని చెప్పేసి బాబాయ్ని తిట్టేసా, మా డాడీని మీరే చంపేశారు అని తిట్టేసా ఫ్లోలో. బాబాయ్ మాట్లాడడం మానేశాడు. ఇప్పటికి 1 year పైన అవుతుంది. 1 year ఏంటి, 2 years అవుతుంది. ఓకే. ఒకవేళ ఇది కనుక చూస్తే వాళ్ళు మాతో మాట్లాడాలి అంతే, ఇంకేముంటుంది. మనీ ఇవ్వకపోయినా మాకేం బాధ లేదు, వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడి మా అన్న బిడ్డలు అని మమ్మల్ని చూసుకుంటే చాలా, అంతకు మించి ఇంకేముంది.
ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకంటే ఎప్పటికీ రక్త సంబంధాన్ని ఎవరు వదిలేసుకోరు. కాకపోతే నువ్వు తిట్టావని కోపం కొంచెం ఉంటది. అయినా పర్లేదు. వాళ్ళంటే చాలా వస్తారు ఇష్టం దగ్గరుండి నీ నాకు. పెళ్లి కూడా చేస్తారు. మా సో మమ్మీ అదే బాధపడుతుంది ఇప్పుడు కూడా. దాని గురించే బాధ. వాళ్ళెవరు పట్టించుకోలేదని బాధ. ఓకే. సో హ్యాపీగా నవ్వుతూ ఉండు. లైఫ్ అయితే చాలా బావుంటది. సో నువ్వైతే ఆ స్టడీస్ వైపు కొంచెం ఫోకస్ పెట్టు. కెరియర్ వైపు అయితే ఫోకస్ పెట్టు. ఓకేనా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.